మనం 10 టీవీ స్క్రీన్ పైన చూడొచ్చు. అల్లు అర్జున్ను అరెస్ట్ చేయటం, తర్వాత చిక్కడపల్లి పోలీస్ స్టేషన్ తీసుకురావటం. మీరు రైట్ సైడ్ చూస్తే కొద్దిసేపటి కిందటే వైద్య పరీక్షల నిమిత్తం అల్లు అర్జున్ను గాంధీ ఆసుపత్రికి తరలించారు. దాదాపు అరగంట నుంచి 45 నిమిషాల పాటు వైద్య పరీక్షలు నిర్వహించే ఛాన్స్ ఉంది. ఈ మీన్వైల్ టైంలో ఆల్రెడీ క్వాష్ పిటిషన్ పైన హైకోర్టులో విచారణ ప్రారంభమైంది. కొండల్ అల్లు అర్జున్ అరెస్ట్ ఒక సెన్సేషన్ అయిపోయింది ఆల్రెడీ. దీనిపైన రాజకీయంగా కూడా బీఆర్ఎస్ అలాగే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ స్పందన మీరు చూసే ఉంటారు. ఏం జరగబోతోంది అంటే ఒక జాతీయ నటుడిని ఉన్నపలంగా ఈ విధంగా అరెస్ట్ చేయడాన్ని బీఆర్ఎస్ తప్పుపడుతోంది. కేటీఆర్ ట్వీట్ కూడా చేశారు. కొండల్ మీరు అన్నట్టు కొంత అల్లు అర్జున్ అరెస్ట్ అన్నది ఇప్పుడు ఒక సెన్సేషనల్ గానే మారిందని చెప్పుకోవచ్చు. రాజకీయ పార్టీల్లో కూడా ఇది హాట్ టాపిక్ గా మారిన పరిస్థితి ఉంది. రాజకీయ పార్టీలు కూడా అధికార పార్టీలపై ప్రతిపక్షాలు కూడా దీన్ని కౌంటర్ అటాక్ గా చేసిన పరిస్థితుల్లో ఇప్పుడు ఇది కొంత వివాదాస్పదంగా మారిందని చెప్పుకోవచ్చు. ఇప్పుడు ప్రస్తుతానికి మనం నాంపల్లి కోర్టు దగ్గర ఉన్నాం. ఇక్కడికి అల్లు అర్జున్ ను తీసుకురాబోతున్నారు. ప్రస్తుతం ఆయన పోలీస్ స్టేషన్ నుంచి గాంధీ ఆసుపత్రికి తీసుకెళ్లారు. అక్కడ ఆరోగ్య పరీక్షలు చేసిన తర్వాత ఇక్కడికి ఈ నాంపల్లి కోర్టుకు తీసుకొస్తారు. నాంపల్లి కోర్టులో వీటికి సంబంధించిన రిమాండ్ రిపోర్టే అనుకోండి, ఆయనకు సంబంధించిన విచారణకు సంబంధించిన ప్రొసీజర్స్ అనుకోండి, హెల్త్కి సంబంధించిన కండిషన్ సంబంధించిన రిపోర్ట్స్ అనుకోండి, వీటన్నింటినీ కూడా కోర్టుకు సబ్మిట్ చేస్తారు. దానిపైన విచారణ సాగుతుంది. మరి ఈ విచారణ నేపథ్యంలో జడ్జి ఎలాంటి జడ్జిమెంట్ ఎలా ఉంటుంది, అతనికి బెయిల్ మంజూరు చేస్తారా లేదా అన్నది కొంత స్పష్టత రావాల్సి ఉంటుంది. ఎందుకంటే కోర్టు వీటన్నిటిని బేస్ చేసుకుని జడ్జి నిర్ణయం తీసుకునే అవకాశం ఉంటుంది. దీనిపైన ఎలా ఉంటుందన్నది అయితే కొంత ఉత్కంఠత అయితే కొనసాగుతుంది. ప్రస్తుతం అయితే నాంపల్లి కోర్టు దగ్గర కొంత హై వోల్టేజ్ పరిస్థితులు అయితే కనిపిస్తున్నాయి. ఎందుకంటే సినిమా హీరో, మాస్ ఫాలోయింగ్ ఉన్న హీరో కాబట్టి కొంత ఈ అరెస్టు జరిగిన పరిణామాలు మొదలుకొని ఇప్పటి వరకు కొంత టెన్షన్ వాతావరణం అయితే మనం చూస్తున్నాం. అటు పోలీస్ స్టేషన్ దగ్గరనే అనుకోండి, ఇప్పుడు గాంధీ ఆసుపత్రికి అల్లు అర్జున్ తీసుకెళ్లారు. అక్కడి నుంచి నేరుగా నాంపల్లి కోర్టుకు తీసుకురాబోతున్నారు. ఇక్కడ ఎలాంటి జడ్జిమెంట్ రాబోతుంది అన్నది చూడాల్సి ఉంటుంది. అంటే కొండలు అక్కడ న్యాయవాదులతో ఏమైనా మాట్లాడారా? న్యాయవాదులు ఏం చెప్తున్నారు? ఆల్రెడీ హైకోర్టులో క్వాష్ పిటిషన్పై విచారణ ప్రారంభమైంది. ఇప్పుడు క్వాష్ పిటిషన్లో సోమవారం వరకు అరెస్టు చేయకుండా ఆదేశాలు ఇవ్వాలని అల్లు అర్జున్ తరపున న్యాయవాదులు కోరుతున్నారు. ఒకవేళ అక్కడ అల్లు అర్జున్ కనుక అనుకూలంగా కోర్టు ఆదేశాలు ఇస్తే కనుక మరి నాంపల్లి కోర్టుకు తీసుకొస్తారా, తీసుకురారా? దానిపై అక్కడున్న న్యాయ నిపుణులు ఏమంటున్నారు? అంటే ప్రస్తుతానికైతే ఇప్పటి వరకు 2:30కి క్వాష్ పిటిషన్ పైన హైకోర్టులో విచారణ ప్రారంభం కాబోతుంది. ఈ నేపథ్యంలోనే ఇక్కడ ఈ లోపుగా 2:30కి అక్కడ విచారణ స్టార్ట్ అవుతుందంటే మరి కాసేపట్లో అక్కడ ఒక 10 నిమిషాల్లో అక్కడ క్వాష్ పిటిషన్ పైన విచారణ కొనసాగే అవకాశం ఉంటుంది. దాంట్లో మరి హైకోర్టు ఎలాంటి తీర్పు రాబోతుంది, అక్కడ ఒకవేళ ఎలాంటి డిసిషన్ రాకపోతుంది అన్నది చూడాల్సి ఉంటుంది. ఒకవేళ లంచ్ మోషన్ లో క్వాష్ పిటిషన్ పైన హైకోర్టులో మాత్రం ఒకవేళ బెయిల్ మంజూరు అయినట్టయితే మరి హాస్పిటల్ నుంచి ఇక్కడికి వరకు తీసుకొచ్చి ఇక్కడ నుంచి మళ్ళీ ఆయన నేరుగా ఇంటికి తీసుకెళ్లే అవకాశం ఉంటుంది. ఒకవేళ అక్కడ ఎలాంటి డిసిషన్ రాకపోతే మాత్రం రిమాండ్ కు తరలించే అవకాశం ఉంటుంది అన్నది ఇక్కడ న్యాయ నిపుణులు చెప్తున్న వాదనగా ఉంది. మొత్తాన్ని చూసుకుంటే కొంత హైటెన్షన్ వాతావరణం అయితే ప్రస్తుతం నాంపల్లి కోర్టు దగ్గర పరిసరాల్లో కొనసాగుతున్న పరిస్థితి ఉంది. ఇప్పటికే భారీగా పోలీసులు కూడా ఇక్కడికి మోహరించిన పరిస్థితి ఉంది. ఏదైతే హాస్పిటల్ నుంచి నేరుగా ఇక్కడికి అల్లు అర్జున్ తీసుకురాబోతున్నారు. మరోవైపు ఇక్కడ జరిగే ఆర్గ్యుమెంట్స్ లో కూడా అల్లు అర్జున్ తరఫున అడ్వకేట్స్ కోర్టుకు చెప్పబోతున్నారు. ఇప్పటికే హైకోర్టులో క్వాష్ పిటిషన్ వేసిన నేపథ్యంలో అరెస్టును నిలుపుదల చేయాలి, అరెస్టుకు ఆర్డర్ ఇవ్వద్దని చెప్పి జడ్జిను కోరే అవకాశం ఉంటుంది. ఈ మొత్తం ఎపిసోడ్ లో అల్లు అర్జున్కి ఎలాంటి సంబంధం లేదు. జస్ట్ ఆయన ఒక హీరోగా తన సినిమా ప్రమోషన్ లో భాగంగానే అక్కడికి వచ్చారన్నది అల్లు అర్జున్ తరపు న్యాయవాదులు చెప్పబోతున్నారు. కాబట్టి ఇది ఇంటెన్షనల్ గా చేసిన వ్యవహారం కాదు కాబట్టి దీని నుంచి ఎక్స్క్యూజ్ చేయాల్సిన అవసరం ఉంటుందన్నది ప్రధానంగా అల్లు అర్జున్ తరపు న్యాయవాదులు కోర్టుకు చెప్పబోతున్నారు. ఇప్పటికే దీనిపైన క్వాష్ పిటిషన్ కూడా హైకోర్టులో సబ్మిట్ చేసిన నేపథ్యంలో ఇప్పుడు ఆల్రెడీ విచారణ కూడా కొనసాగుతున్నారు. మరి కాసేపట్లో విచారణ కూడా ప్రారంభమవుతుంది. కాబట్టి వీటన్నింటినీ ఇక్కడ నాంపల్లి కోర్టు జడ్జి ముందు పెట్టే అవకాశం ఉంటుంది. దీంతో పాటు ఏదైతే ఇప్పుడు పోలీస్ స్టేషన్ లో అల్లు అర్జున్ విచారణకు సంబంధించిన రిపోర్టే అనుకోండి, జ్యుడిషియల్ రిమాండ్ రిపోర్ట్ కు సంబంధించిన అంశాలు అనుకోండి, ఇప్పుడు అల్లు అర్జున్ హెల్త్ కండిషన్ ఏ విధంగా ఉందన్నది కూడా ఇప్పుడు ప్రస్తుతం గాంధీ హాస్పిటల్లో
మెడికల్ రిపోర్టు ఇస్తారు. అయితే ఆ రిపోర్టును కూడా ఇక్కడ సబ్మిట్ చేయబోతున్నారు. ఆయన హెల్త్ కండిషన్ దృష్టిలో అనుకోండి, ఆయనకు ఎలాంటి ఇంటెన్షనల్ గా ఈ ప్రోగ్రామ్ లో పాల్గొనలేదు అన్నది ఇక్కడ జడ్జికి చెప్పే అవకాశం ఉంటుంది. వీటన్నిటిని పరిశీలించిన తర్వాత జడ్జి ఎలా రియాక్ట్ అవుతారన్నది చూడాల్సి ఉంటుంది. ఏదేమైనప్పుడు ఒకవైపు హైకోర్టులో క్వాష్ పిటిషన్ పైన విచారణ ప్రారంభమయ్యే అవకాశం ఉంటుంది. ఇక్కడికి అల్లు అర్జున్ చేరుకునే లోపు లంచ్ మోషన్ లో క్వాష్ పిటిషన్ పైన కూడా విచారణ ప్రారంభమవుతుంది. కాబట్టి ఎలా ఉండబోతుంది అనేది కొంత ఆసక్తి రేపుతున్న అంశంగానే ఉంది. రైట్, కొండలు మనం చూసాం మోహన్ బాబు ఎపిసోడ్ ఒకవైపు, రెండోది ఈ రోజు అల్లు అర్జున్ అరెస్ట్. అంటే ఇండస్ట్రీలో ఈ జరుగుతున్న ఈ పరిణామాలు అలాగే ప్రభుత్వ స్పందన ఈ రెండింటిని కలిపి చూసేటప్పుడు మీకేమనిపిస్తుంది? హలో కొండల్, ఏమైంది ఆడియో? రైట్, మనం చూస్తున్నాం కొద్దిసేపటి కిందట అల్లు అర్జున్ని పోలీసులు గాంధీ ఆసుపత్రికి తరలించారు. గాంధీ ఆసుపత్రిలో అల్లు అర్జున్కు వైద్య పరీక్షలు నిర్వహిస్తున్నారు. మరి కాసేపట్లో క్వాష్ పిటిషన్కి సంబంధించి ఆల్రెడీ మనకు అంతున్న ఇన్ఫర్మేషన్ ప్రకారం విచారణ మొదలైంది. క్వాష్ పిటిషన్కి సంబంధించి సోమవారం వరకు అరెస్టు చేయొద్దంటూ అల్లు అర్జున్ తరఫున న్యాయవాదులు కోరిన నేపథ్యంలో మరి జువ్వాడి శ్రీదేవి బెంచ్ ఎలాంటి తీర్పు ఇవ్వబోతుంది, ఎలాంటి ఆదేశాలు ఇవ్వబోతుందని అందరూ చాలా ఉత్కంఠగా ఎదురు చూస్తున్నారు. మరోవైపు నాంపల్లి కోర్టు వద్ద హైటెన్షన్ వాతావరణం అయితే ఉంది. ఎందుకంటే వైద్య పరీక్షలు నిర్వహించిన తర్వాత అల్లు అర్జున్ని గాంధీ ఆసుపత్రి నుంచి నేరుగా నాంపల్లి కోర్టుకు తరలించబోతున్నారు. అందుకే ఇప్పటికే భారీగా అల్లు అర్జున్ అభిమానులు నాంపల్లి కోర్టు వద్ద వెయిట్ చేస్తున్నారు. అలాగే చిక్కడపల్లి పోలీస్ స్టేషన్ వద్ద మనం చూసాం కొద్దిసేపటి కిందటి వరకు పూర్తిగా ఒక హైటెన్షన్ వాతావరణం అయితే క్రియేట్ అయిపోయింది. ఒకవేళ క్వాష్ పిటిషన్కి సంబంధించి అల్లు అర్జున్ న్యాయవాదులు కోరినట్టుగా కోర్టు కనుక ఆదేశాలు ఇస్తే మాత్రం ఏం జరగబోతోంది, అల్లు అర్జున్ను సోమవారం వరకు ఇంకా ఎలాంటి విచారణకు అవకాశం లేకుండా పోలీసులు విడిచిపెడతారా లేదా అన్నది మనం వేచి చూడాల్సిన అంశం. మరోవైపు ఆల్రెడీ దిల్ రాజు ప్రముఖ నిర్మాత అల్లు శిరీష్ చిక్కడపల్లి పోలీస్ స్టేషన్ చేరుకున్నారు. అయితే గాంధీ ఆసుపత్రికి అల్లు శిరీష్ కూడా బయలుదేరినట్టుగా మనకి ఇన్ఫర్మేషన్ అందుతోంది. మరోవైపు ఓవరాల్గా మనం చూసేటప్పుడు ఇప్పుడు ఏం జరగబోతోంది అన్నదే అందరిలోనూ ఎక్కువగా ఉత్కంఠ రేపుతోంది. అల్లు అర్జున్ను తన నివాసంలో అరెస్ట్ చేయటం, వెంటనే గంట వ్యవధిలోనే చిక్కడపల్లి పోలీస్ స్టేషన్కి తరలించడం, గంటన్నర సేపు చిక్కడపల్లి పోలీస్ స్టేషన్లో ఆయన స్టేట్మెంట్ను రికార్డ్ చేయటం, వెంటనే ఇప్పుడు గాంధీ ఆసుపత్రికి వైద్య పరీక్షలు జరుపుతుండడం, అంటే ఓవరాల్గా పోలీసులు చాలా పగడ్బందీగా మొత్తం ప్రొసీజరల్గా వెళ్తున్నారు. మరోవైపు ఇప్పుడు క్వాష్ పిటిషన్ సంబంధించి కోర్టు ఇచ్చే ఆదేశాల నేపథ్యంలోనే పోలీసులు నెక్స్ట్ ఏం చేయబోతారన్నది ఖచ్చితంగా ఆధారపడి ఉంటుంది. ఎందుకంటే సోమవారం వరకు అరెస్ట్ చేయొద్దని ఖచ్చితంగా ఒకవేళ కోర్టు కనుక ఆదేశాలు ఇస్తే పోలీసులకే ఆదేశాలు జారీ చేస్తుంది. కాబట్టి పోలీసులు తదుపరి చర్యలకు ఉపక్రమించరు. ఒకవేళ మీ ప్రొసీజర్ మీరు కంటిన్యూ చేయండి అని కనుక కోర్టు ఆదేశాలు ఇస్తే మాత్రం ఖచ్చితంగా అల్లు అర్జున్ను నాంపల్లి మేజిస్ట్రేట్ ముందు హాజరుపరిస్తే మరి మేజిస్ట్రేట్ రిమాండ్కి ఇస్తారా, ఇవ్వరా, లేదంటే నోటీసులు ఇచ్చి విచారణ జరపండి అని చెబుతారా అన్నది ఇప్పుడు న్యాయపరంగా మన ముందున్న అంశంగా కనిపిస్తోంది. ఏదేమైనా అల్లు అర్జున్ అరెస్ట్ అనేది ఒక బిగ్ సెన్సేషన్ అయిపోయింది ఇండస్ట్రీకి సంబంధించి. ఇప్పటికే మోహన్ బాబు ఎపిసోడ్కి సంబంధించి చాలా ఒక రకమైన గందరగోళం నెలకొన్న నేపథ్యంలో ఇటు అల్లు అర్జున్ పుష్ప 2 సినిమా ప్రీమియర్ షో సందర్భంగా జరిగిన తొక్కిసలాటకు బాధ్యత చేస్తూ అరెస్ట్ చేయటం అనేది కొంత ఇంట్రెస్టింగ్గా మారింది. పరోక్షంగా ప్రత్యక్షంగా ఒక వ్యక్తి మరణానికి కారణమయ్యేటప్పుడు ఖచ్చితంగా పోలీసులు అదుపులోకి తీసుకుంటారు, అరెస్ట్ చేస్తారు. ఆ తరహా సెక్షన్లే నమోదైన నేపథ్యం కనిపించింది. ఇప్పటికే సంజయ్ థియేటర్ యాజమాన్యాన్ని, సంజయ్ థియేటర్ యజమానిని, సంజయ్ థియేటర్లో ఉన్న థియేటర్ మేనేజర్ని కూడా పోలీసులు ఇప్పటికే అరెస్ట్ చేసి అదుపులోకి తీసుకున్న పరిస్థితి మనం చూసాం. అల్లు అర్జున్ ఇంకా నేరుగా అరెస్ట్ చేయడం అనేది ఇంకా ఒక మేజర్ ఇష్యూగా మారిపోయింది. మనం చూడొచ్చు అంతకుముందు అల్లు అర్జున్ తన నివాసం నుంచి బయలుదేరే ముందు ఉన్న విజువల్స్, అలాగే చిక్కడపల్లి పోలీస్ స్టేషన్లో బయలుదేరుతున్న విజువల్స్ మీరు చూడొచ్చు. రైట్ సైడ్ 10 TV స్క్రీన్పై గాంధీ ఆసుపత్రి వద్ద విజువల్స్ చూడొచ్చు. మనం చూస్తున్నాం ఆల్రెడీ అల్లు అర్జున్ని పోలీసులు గాంధీ ఆసుపత్రిలోకి తీసుకువెళ్తున్నారు. అల్లు అర్జున్ మామ అక్కడికి చేరుకున్నారు. అల్లు అర్జున్కు దాదాపు అరగంట నుంచి 45 నిమిషాల పాటు వైద్య పరీక్షలు జరిగే ఛాన్స్ అయితే ఉంది.